రంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ 10 acres ల్యాండ్ ఫర్ సెల్ 20 lakhs per acre. ఇది బ్లాక్ టాప్ రోడ్. మనకి ఈ బ్లాక్ టాప్ రోడ్కి మనకు ఒకటి సబ్ రోడ్ వెళ్తుంది. ఈ రకంగా 33 feet మ్యాప్ రోడ్ దారి డైరెక్ట్ మనకి ల్యాండ్ వరకు వెళ్తుంది. కొద్ది దూరం వరకు మన కారు కొద్దిగా దూరం ఇలా కార్ కంటిన్యూ వెళ్తుంది. మన కారు కొద్ది దూరంలో ఇలా కార్ ఆపేయాలి. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, టైటిల్ మొత్తం క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. ప్రజెంట్ అయితే ల్యాండ్ వరకు అయితే 2-wheeler వెహికల్స్ ఆల్ వెహికల్స్ వెళ్తాయి. మనకు ఏంటంటే ప్రజెంట్ 4-wheeler వెహికల్స్ కూడా వెళ్తాయి ల్యాండ్ వరకు. ఏంటంటే జస్ట్ ఒక 100 meter డిస్టెన్స్ లోపల దూరంలో కార్ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అది కూడా దారి చేసుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే మనకు జేసీబీ పెట్టాల్సిన పని ఉంది. పొలాలు కొద్దిగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ల్యాండ్ వరకు మనకు కార్ వెళ్తుంది. ఇది ఏదైతే దారి ఉందో ఇది కనిపిస్తుందో అది కొద్దిగా కారు తగులుతుంది కాబట్టి పొలం వరకు వెళ్ళదు. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది. ప్యూర్ బ్లాక్ సాయిల్, టైటిల్ మొత్తం క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్. నేషనల్ హైవే 161B 4 lane శాంక్షన్ జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇంకోటి చేపల చెరువు ఎవరైనా చేయదలుచుకుంటే చేపల చెరువు కూడా బెస్ట్ ల్యాండ్. ఎందుకంటే చేపల చెరువు కూడా పనికి వస్తుంది. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా, కరెంటు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, కనెక్టివిటీ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు పక్కనే చెరువు ఉంది, మంజీరా చెరువు. మనకు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మనకు సింగూరు డ్యామ్, సంగారెడ్డి వెళ్ళే మంజీరా వాటర్ హైదరాబాద్ సఫర్కి మొత్తం ఇదే వాటర్ అవుతుంది. ఈ వాటర్కి మనకు చేపల చెరువు కూడా చేసుకోవచ్చు. ఏదైతే కనిపిస్తుందో మనకు ఈ చేపల చెరువు చేసుకోవడానికి బెస్ట్ సూటబుల్ ల్యాండ్ ఇది. మన పక్కన చెరువు అటాచ్ అయి ఉంటుంది. FTL దాటిన తర్వాత ఉంటుంది. మనకు పక్కన చెరువు ఏదైతే ఉందో చెరువు FTL దాటిన తర్వాత ఈ ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ కనెక్టివిటీ మన 33 feet మ్యాప్ రోడ్ దారి ఉంది. ఒక 100 meter డిస్టెన్స్లో కార్ ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది ఈజీగా. కనెక్టివిటీ ఈజీగా ఉంది. ప్యూర్ బ్లాక్ సాయిల్, ఒకటే లెవెల్ ఉంటుంది ల్యాండ్ మొత్తం. ఫ్యూచర్లో ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టినా మనకు రేట్స్ మంచిగా మారే అవకాశం ఉంది. ఇది అర్జెంట్ సేల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉండి 20 lakhs చెప్తున్నారు. లైట్ నెగోషియబుల్ కూడా ఉంది. 10 acres అర్జెంట్ సేల్కి ఉంది. ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మనకు. ఫార్మ్ అగ్రి సూటబుల్. మన హైదరాబాద్కి 100 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. నేషనల్ హైవే 161కి జస్ట్ 2 kilometers. జైరాబాద్కి 20 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మన పక్కనే విలేజ్ ఉంటుంది. విలేజ్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మన చేపల చెరువు ఎవరైనా చేయదలుచుకుంటా వాళ్ళకి బెస్ట్ ల్యాండ్ ఇది. చుట్టుపక్కల అంతా చేపల చెరువులు చేస్తున్నారు. దీన్ని కూడా చేపల చెరువులుగా వాడుకోవచ్చు. ఏదైతే కనిపిస్తుందో పొలం మనకు లాస్ట్ టైం కూడా మంచి క్రాప్ తీస్తున్నారు. కందులు వేసిరు, అంతా వేసారు. ఇది మనకు చెరువు వాటర్. ఇది ఫుల్ వాటర్ సోర్స్ చెరువు వాటర్. FTL దాటిన తర్వాత ల్యాండ్ ఉంటుంది మనకు. ఏదైతే మనకు జూమ్ చేసి చూపిస్తున్నానో అది నేషనల్ హైవే 161B బ్రిడ్జ్, పుల్కుర్తి బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనకు అక్కడ పుల్కుర్తి బ్రిడ్జ్ అని ఉంటుంది. పుల్కుర్తి బ్రిడ్జ్ ఇది నేషనల్ హైవే 161B 4 lane శాంక్షన్ అక్కడ నుంచే వెళ్తుంది. ఇది మనకు పుల్కుర్తి బ్రిడ్జ్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తే కూడా కనిపిస్తుంది మనకి. ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఏరియా కాబట్టి నియర్ బై పుల్కుర్తి బ్రిడ్జ్. సంబంధించిన ఏమైనా ఇక్కడ చేసుకోవాల్సుకుంటే బెస్ట్ ల్యాండ్ ఇది. ఎందుకంటే చేపల చెరువులు ఆల్రెడీ పక్కన ఉన్నాయి. ఒక 30 ఎకరాలు 60 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి. దీన్ని కూడా చేపల చెరువులు చేసుకొని వాడుకోవచ్చు. వాటర్ సోర్స్ అయితే ఈ రకంగా ఉంది. మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, కనెక్టివిటీ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్స్ ఎనీ టైం రాగలుగుతుంది కొద్దిగా దారి చేసుకుంటే. చెరువుకి వాటర్ కూడా తీసుకొని వాడుకోవచ్చు. మనకు మోటార్లు పెట్టుకొని చెరువు వాటర్ కూడా వాడచ్చు. ఫుల్ పర్మిషన్ ఉంది. ఇక్కడ ఏరియా వాళ్ళంతా వాడాలంటే వాటర్ మొత్తం చెరువులో పైప్ లైన్ వేసి పైప్ లైన్ నుంచి సప్లై చేసుకుంటారు. ఇక్కడ ఇది ఫుల్ పర్మిషన్ ఏరియా.